హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తుఫాను ప్రభావంతో పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది. అలాగే ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని ప్రదేశాల్లో చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది. ఉదయం మనం అప్డేట్ ఇచ్చిన విధంగానే ఉదయం మధ్యాహ్నం సమయంలో ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో వర్షాలు నమోదయ్యాయి. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ముఖ్యంగా ఏదైతే సముద్రానికి దగ్గరగా ఉన్న మచిలీపట్నం కానీ, అలాగే చీరాల, అలాగే అద్దంకి, పర్చూరు ఈ బెల్ట్లో ప్రస్తుతం ఒంగోలు, నెల్లూరు ఈ బెల్ట్లో ప్రస్తుతం అయితే వర్షాలు అయితే మొదలవడం అయితే జరిగింది. ప్రస్తుతం ఏపీ మొత్తం కూడా దాదాపు ఎక్కువ 90% ప్లేసెస్లో చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కొంచెం చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది. ఒకసారి క్లియర్ కట్గా ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చల్లటి వాతావరణం వర్షాలు కొనసాగుతున్నాయి, అలాగే రేపు ఏ విధంగా ఉండే అవకాశం ఉందో కూడా ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరగా అంటే ఒక కొంచెం దగ్గరలో ఒక భారీ వాయుగుండం కొనసాగుతుంది. అది బలపడి తుఫానుగా మారుతుంది. కాబట్టి దాని ప్రభావం ఏదైతే ప్రస్తుతం బంగాళాఖాతం ఇక్కడ ఉంటే మనకు ఇటు ఏదైతే కోస్టల్ రీజియన్ ఇటు విజయవాడ కానీ, వైజాగ్ కానీ, అలాగే ఈ ప్రాంతం ముఖ్యంగా మచిలీపట్నం ఈ ఏరియా కొంచెం దగ్గరగా ఉంటుంది. కాబట్టి దీని ఇంపాక్ట్ అనేది 50% ఉంటుంది. ఇక్కడ మనము విజయవాడ, మచిలీపట్నం ఈ ఏరియా, వైజాగ్ ఈ ఏరియా, ఎక్కడైతే ఖమ్మం ఈ ఏరియా అంటే కొంచెం లాంగ్ ఉంటుంది. కాబట్టి దాని ఇంపాక్టు చాలా 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 తక్కువగా ఉంది. అలాగే హైదరాబాద్ ఇంకా దూరం పెరుగుతుంది, అంటే దాని ఇంపాక్ట్ చాలా 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 తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైతే తుఫానుకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఇటు మచిలీపట్నం కానీ, విశాఖపట్నం కానీ, విజయనగరం, శ్రీకాకుళం, అలాగే ఇటు బాపట్ల పరిసర ప్రాంతాలు ఏదైతే సముద్రానికి దగ్గరగా ఉన్న భాగాలు ఉన్నాయో అవి పూర్తిగా కూడా తుఫానికి, అలాగే ఏదైతే ప్రస్తుతం మనం అంచనా వేసిన తుఫాను ఉందో ఆ ప్రాంతానికి దగ్గరగా ఉంది. కాబట్టి కొంచెం వర్షాలు అలాగే గాలులు అయితే చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది. ఏదైతే మెల్లిమెల్లిగా దూరంగా తెలంగాణ రాష్ట్రం వైపుగా వెళ్ళే కొద్దిగా కూడా పూర్తిగా కూడా చల్లటి వాతావరణం ఉంటుంది తప్ప వర్షాలు అయితే తక్కువగా చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ, నల్గొండ జిల్లా, మహబూబ్నగర్ జిల్లాలో కొన్ని వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో ఈ తుఫాను ముప్పు అయితే ఉండదు. కాకపోతే ఇక్కడ ఏర్పడిన బలమైన మేఘాలు అనేవి పూర్తిగా కూడా ఇక్కడ స్ట్రాంగ్ అంటే బలమైన మేఘాలు, తుఫాను మేఘాలు అనేవి ఏర్పడతాయి. అవి వీక్ అవుతూ పూర్తిగా కూడా మెల్లిగా బలహీనపడుతూ ఆ మేఘాలు అనేవి పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రం వైపుగా వస్తున్నాయి. కాబట్టి చల్లటి వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది తప్ప అంత భారీ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే లేదు. కానీ ఎక్కడైతే బలమైన మేఘాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అయితే మనం వర్షాలు అయితే చూస్తున్నాము. ఇది ఓవరాల్గా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలకు గల కారణం. ఒక ఉదాహరణ మీకు రియల్గా చెప్పాలి అంటే మనము ముఖ్యంగా ఇటు మచిలీపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళాలి. ఇది మచిలీపట్నం అనుకుందాం, ఇది హైదరాబాద్ అనుకుందాం. ఇక్కడ మనం నడుచుకుంటూ వెళ్ళాలి అనుకుందాం. ఇక్కడ మనకి ఎనర్జీ 100% ఉంటే మనము మధ్యలోకి ఖమ్మం పరిసర ప్రాంతాలకు వచ్చేసరికి మన ఎనర్జీ 50% ఉంటుంది. మనం నడుస్తూ ఉంటాము కానీ మన ఎనర్జీ 50%. ఇక్కడికి హైదరాబాద్కి